బ్రేక్ని చూస్తున్నాం. జగన్నాథుని రథోత్సవానికి రంగం సిద్ధమైంది. ఒడిశాలోని పూరిలో ఈ రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారన్న అంచనాతో అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భద్రతకు ప్రాధాన్యమిచ్చిన ప్రభుత్వం తొలిసారిగా 275 ఏఏ కెమెరాలు, డ్రోన్ల ద్వారా రద్దీ నియంత్రణకు ఏర్పాట్లు చేసింది. దీనికి తోడు 10,000 మంది జవాన్లను నియమించింది. భూతల, జల, వాయు మార్గాలపై గట్టి నిఘా ఉంచినట్లుగా డీజీపీ తెలిపారు. రథయాత్రకు సంబంధించి జగన్నాథుని, నందిఘోషు, జలభద్రుని, తాళధ్వజ, దేవి సుభద్ర, దర్పదళన్ రథాలు అందంగా ముస్తాబయ్యాయి. ఈ శ్రీక్షేత్రంలోని గర్భగుడిలో భక్తులకు నేత్రపర్వం చేసే 3 మూర్తులు పెంచిన తల్లి గుండిచాదేవి ఆలయానికి చేరుకోవడం మానవాయితీ. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో రథయాత్రలో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు. పూరిలో దీనికి భిన్నంగా మూలవిరాటి విగ్రహాలనే రథాలపై ఉంచి యాత్ర నిర్వహించడం విశేషం. ठेर ठेर मानव મહેરામણ બે ભાઈ અને બહેનના દર્શન માટે તલપાપડ થઈ રહ્યા છે. મંદિરના પ્રાંગણમાં, મંદિરની બહાર, ગેટની આજુબાજુ હજારો માણસો ઢોલીડાઓ ઢોલ વગાડી રહ્યા છો. એ ઢોલી ઢોલ રે વગાડ મારે હિંચ લેવી છે, એ મારે કોના તે આગણે હિંચ લેવી છે, એ મારે జగన్నాథજીના આગણે హించ లేవి છે. టౌన్ కొత్త రోడ్డులోని ఆలయం వద్ద ఉదయం 9:20 జగన్నాథ రథస్వామి రథంపై కొలువు తీరుతారు. ఇక సాయంత్రం 4:10 రథయాత్ర ప్రారంభమవుతుంది. టర్నర్ చౌలిట్రా వద్ద కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గుండిచా మందిరంలో స్వామి 10 రోజుల పాటు దశావతారాలు భక్తులకు దర్శనమిస్తారు. జూలై 7న మరోమారు రథయాత్ర నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో జలభద్ర, సుభద్ర సమేత జగన్నాథుని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వాకినాస ఆగమ సాంప్రదాయంలో మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల మధ్య కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. આજે 4 પૈડાનો રથ છે. હજારો ભક્તો રથની જોડે ચાલે છે. એનો પોતાનો રથ 2 પૈડાનો. ભગવાન જ્યાં બિરાજમાન છે 4 પૈડાનો રથ છે. અને આ રથયાત્રામાં ભગવાન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે. ધીમે ધીમે ભગવાન નગરચર્યા માટે નીકળ્યા છે. ભક્તજનો આજે તો ઘણાએ તો ચા પણ નહીં પીધી હોય, નાસ્તો પણ નહીં કર્યો હોય, ભગવાનના દર્શન કરશે અને એ ધરાઈ જશે એવું લાગે છે. ભાવિનભાઈ, સંતો મહંતો ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે. ભારતભરમાંથી આવેલા સંતો ભગવાન જગન્નાથના રથ પર, બહેન સુભદ્રાજીના રથ ઉપર અને બલભદ્રના રથ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરી લીધું છે. અનેક લોકો પોતાના કેમેરાથી ભગવાનના આ રથયાત્રાને યાદગીરી માટે ઉતારી રહ્યા છે. સંતો મહંતો રથોમાં ગોઠવાઈ ગયા છે. પોલીસ મિત્રો આજુબાજુ રથ દર્શન પણ કરે છે અને લોકોનું રથ